Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల వార్తలు నిలిచిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధ చూపండి. ముఖ్యమైన అంశాలు అంటున్నాను అంటే ఆ టాపిక్స్ గురించి క్వశ్చన్స్ లేకుండా ఏ పోటీ పరీక్షకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. అలాంటి టాపిక్స్ని ఎలా గుర్తించాలి? రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలిచే అంశాలు. ఉదాహరణ తీసుకుంటే సూపర్లేటివ్స్ అని చెప్పేసి మనం ప్రత్యేకంగా ఒక టాపిక్కి నామకరణం చేసుకున్నాము. ప్రత్యేక అంశాలని చెప్పేసి అతి పెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం. వాటి నుండి ఖచ్చితంగా 1 నుండి 2 ప్రశ్నలు వస్తాయి. ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా. నెక్స్ట్ GI ట్యాగ్స్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్కి సంబంధించి ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది ఈ టాపిక్, భౌగోళిక గుర్తింపు అని. అండ్ యునెస్కో సంబంధిత అంశాలు. సో యునెస్కోకి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ సైట్సే కానివ్వండి, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజే కానివ్వండి, లేదంటే ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన క్రియేటివ్ సిటీస్ నెట్వర్కే కానివ్వండి, ఇటువంటి అంశాలు. అండ్ యునెస్కోకి సంబంధించిన అవార్డ్స్ పైన కూడా క్వశ్చన్స్ రావచ్చు. వారు విడుదల చేసే సూచీల గురించి కానివ్వండి, ఇటువంటివి. అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన IITs, ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన వాల్కనోస్, అగ్నిపర్వతాలు, ఇలా రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లోకి వస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటి ప్రత్యేకంగా గుర్తించండి, వాటి నోట్ చేసుకోండి. రానున్న ఏ పోటీ పరీక్షలైనా కూడా వాటికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ అతిపెద్ద చూడండి, కీవర్డ్ అతిపెద్ద అంటే సూపర్లేటివ్. భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. టైగర్ రిజర్వ్కి మరి ఏ టైగర్ రిజర్వ్లను కలపడం ద్వారా అతిపెద్ద టైగర్ రిజర్వ్ అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఏ రాష్ట్రంలో ఉంది ఇది చూస్తే సరిపోతుంది. అండ్ సో దేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మధ్యప్రదేశ్లో దాని ఏర్పాటుకు చర్యలను కూడా ప్రారంభిస్తున్నారు. వన్యప్రాణి సంరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 2300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏర్పాటు కానుంది. ఇందుకోసం మధ్యప్రదేశ్లోని నౌరదేహి, గుర్తుంచుకోండి, నౌరదేహి వన్యప్రాణి అభయారణ్యం. నౌరదేహి ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్. నెక్స్ట్ రాణి దుర్గావతి వన్యప్రాణి అభయారణ్యం. ఈ రెండింటిని కలిపి నౌరదేహి మరియు రాణి దుర్గావతి ఈ రెండింటిని కలిపి వేయనున్నారంట. అండ్ దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు నిన్నటి రోజున ఆదివారం, సో ఎస్టేట్ 26 నవంబర్ రోజున ఆమోదముద్ర కూడా దక్కిందట. ఈ 2 అభయారణ్యాలు సాగర్, దమోహ్ అండ్ నర్సింగ్పూర్, రైసేన్ జిల్లాలో విస్తరించున్నాయి మధ్యప్రదేశ్ సంబంధించి. సో ఇంపార్టెంట్, దీని గురించి ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఏ రెండింటిని కలిపి, ఏ 2 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కలిపి అతిపెద్ద టైగర్ రిజర్వ్ని ఏర్పాటు చేయబోతున్నందుకు గ్రీన్ సిగ్నల్, ఇటువంటివి ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఓకేనా. అండ్ ఇక్కడ అభ్యర్థులు ఖచ్చితంగా CATS కన్జర్వేషన్ అజర్డ్ టైగర్ స్టాండర్డ్స్ గుర్తింపు పొందిన టైగర్ రిజర్వ్స్ ఏవైతే భారతదేశంలో ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ దాంతోపాటు ఇటీవల వార్తలకు వచ్చిన 5th టైగర్ సెన్సస్ ఏదైతే ఉంటుందో పులుల గణాంకాలు, దానిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. భారతదేశంలో కొత్తగా ఏర్పాటైన టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో 54 టైగర్ రిజర్వ్స్ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. వాటి గురించి రీసెంట్గా లాస్ట్ 4 టైగర్ రిజర్వ్స్ గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ భారతదేశంలో NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, దీని యొక్క బాధ్యతలు ఏంటి, టైగర్ రిజర్వ్స్ గుర్తించడంలో దీని యొక్క పాత్ర ఏంటి, ఇటువంటివి అడుగుతారు. ఇది మనకు టైగర్ రిజర్వ్ సంబంధించి. సో ఇవన్నీ కూడా మీకు నేను రెగ్యులర్గా కవర్ చేస్తూనే ఉన్నాను. ఉదాహరణ తీసుకుంటే CA 360 కోర్స్. సో CA 360 కోర్సు నేను ప్రెస్టీజియస్గా సైంటిఫిక్ అప్రోచ్తో కరెంట్ అఫైర్స్ని మీకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇప్పటికీ ఆల్మోస్ట్ 11 months ఆఫ్ కరెంట్ అఫైర్స్ మీకు ఇందులో అందుబాటులో ఉంది. జనవరి 2023 నుండి
డిసెంబర్ 2023 వరకు ప్రతి వీక్ కూడా కరెంట్ అఫైర్స్ అందిస్తానని ప్రామిస్ చేశాను, అందిస్తూనే ఉన్నాను. ఒక టాపిక్ని సబ్జెక్ట్తో లింక్ చేస్తూ మీకు సైంటిఫిక్ అప్రోచ్లో కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే మీ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మీకు కొన్ని CA 360 సంబంధించిన డెమో వీడియోస్ కూడా ఉంటాయి. దాని ద్వారా మీకు హౌ టు ప్రిపేర్ కరెంట్ అఫైర్స్ అనే ఒక ఐడియా అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో చూడండి. సో ఇది మనకు దేశంలోనే అతిపెద్ద అనే అంశంతో వార్తలకు వచ్చిన సూపర్లేటివ్ టాపిక్. అండ్ అగ్నిపర్వతాలు. సో ఇటీవల అగ్నిపర్వతాలు తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. తరచూ వార్తల్లోకి వస్తున్న అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. లాస్ట్ 1.5 ఇయర్లో వార్తలకు వచ్చిన అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వాటికి సెకండ్ ప్రియారిటీ ఇవ్వండి. ముఖ్యంగా చెప్పాలంటే అగ్నిపర్వతాల గురించి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల మౌంట్ ఎట్నా అనే ఒక అగ్నిపర్వతం, నిన్నటి సాక్షి పేపర్ మీరు చూసినా కూడా కనబడుతుంది. మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం, ఇటలీ, సిసిలీ అని చెప్పేసి. సో ఇటలీలోని ఒక అగ్నిపర్వతం యాక్టివ్ వాల్కనో తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి, మౌంట్ ఎట్నా ఎక్కడ ఉంది అంటారు, డైరెక్ట్ బిట్. సో ఇటలీ. సో ఇటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వార్తాపత్రికలు కవర్ అవుతూ ఉంటాయి ఇవి. సో మౌంట్ ఎట్నా నిన్నటి రోజున వార్తల్లోకి వచ్చింది. సో దీంతోపాటు ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి చూద్దాం. సో రానున్న ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, అగ్నిపర్వతాల గురించి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన అగ్నిపర్వతాలను కనుక చూస్తే ఇండోనేషియాలోని కొన్ని అగ్నిపర్వతాల పేర్లు చూడండి. మౌంట్ సెమురు, మౌంట్ మెరాపి, మౌంట్ సినాబంగ్, మౌంట్ ఇలీ లెవెటోలాక్, టోబా అగ్నిపర్వతం, క్రాకటోవా అగ్నిపర్వతం. ఈ అగ్నిపర్వతాలు అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇండోనేషియా. ఇండోనేషియా అనగానే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలోని ఒక దేశం. ఎక్కువగా విపత్తులు వార్తల్లోకి వస్తూ ఉంటాయి. అగ్నిపర్వతాలు బద్దలవడం కానివ్వండి, సునామీలు సంభవించడం కానివ్వండి, ఇటువంటివి. అండ్ నెక్స్ట్ ఇటీవల రిపబ్లిక్ ఆఫ్ టోంగాలోని ఒక అగ్నిపర్వతం వార్తల్లోకి వచ్చింది. సముద్ర గర్భంలోని ఒక అగ్నిపర్వతం బద్దలై ఈ శతాబ్దంలోనే అత్యంత భయానక అగ్నిపర్వత విస్ఫోటనంగా వార్తల్లోకి వచ్చిన టోంగా అగ్నిపర్వతం. టోంగా అగ్నిపర్వతం పూర్తి పేరు ఏంటంటే హుంగా హా అపై అగ్నిపర్వతం. హుంగా హా అపై పేరు గుర్తుంచుకోండి. ఇది పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఉంది, సముద్ర గర్భంలో ఉంది. ఇది పేలడం అనేది భయానక విపత్తుగా వార్తలోకి వచ్చింది. ముఖ్యంగా 2022 జనవరి 3rd వీక్, జనవరి 15th నుండి ఈ అగ్నిపర్వతం ఒక వారం రోజులు బద్దలైంది. ఈ శతాబ్ద కాలంలోనే, గడిచిన 100 ఏళ్లలోనే అత్యంత ప్రమాదకర భయంకర అగ్నిపర్వత విస్ఫోటనంగా వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ స్పెయిన్లోని ఒక అగ్నిపర్వతం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. కంబర్వీజా అగ్నిపర్వతం. కంబర్వీజా అగ్నిపర్వతం ఎక్కడ ఉందంటే స్పెయిన్లో లాపామా అనే ఒక దీవి ఉంటుంది. కెనరీ ఐలాండ్ గ్రూప్లోని లాపామా అనే ఒక దీవిలోని ఒక యాక్టివ్ వాల్కనో. సో గుర్తుంచుకోండి, కంబర్వీజా అగ్నిపర్వతం. నెక్స్ట్ ఇటలీలోని స్ట్రాంబోలి అగ్నిపర్వతం. మౌంట్ స్ట్రాంబోలి అంటాం. నెక్స్ట్ ఎట్నా అగ్నిపర్వతం, మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం. నవంబర్ 25 2023 రోజున ఇది బద్దలవుతూ వార్తల్లోకి వచ్చింది. నవంబర్ 26 రోజున 2023 రోజున అన్ని వార్తాపత్రికలు దీని గురించి కవర్ చేశాయి. అండ్ జపాన్లోని ఒక అగ్నిపర్వతం అసో అగ్నిపర్వతం, మౌంట్ అసో అగ్నిపర్వతం. నెక్స్ట్ ఫుకుటోకు ఒకనోబా అగ్నిపర్వతం, సుకురజిమా అనే ఒక అగ్నిపర్వతం. ఇవి జపాన్లోని యాక్టివ్ వాల్కనోస్, క్రియాశీలక అగ్నిపర్వతాలు. అలాస్కాలోని పావ్లాఫ్ అగ్నిపర్వతం, గ్రేట్ సిటికిన్ అగ్నిపర్వతం, సెమిసోపోచ్నై అగ్నిపర్వతం. పేర్లు గుర్తుంచుకోండి, ప్రాంతం ఎక్కడుందని అడుగుతారు. నెక్స్ట్ కాంగోలోని మౌంట్ నీరాగాంగో అగ్నిపర్వతం. ఫిలిప్పీన్స్లోని తాల్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటారు? ఫిలిప్పీన్స్. అండ్ హవాయి దీవిలోని కిలావుయా మౌనలోవా అగ్నిపర్వతం. గటెమాలాలోని ఫ్యూగో అగ్నిపర్వతం. నెక్స్ట్ వన్వాటులోని ఈస్ట్ ఎపి అగ్నిపర్వతం. రష్యాలోని బెంజిమియా అనే అగ్నిపర్వతం, షివోలుచ్ అగ్నిపర్వతం. ఐస్లాండ్లోని ఫ్యాగ్రడాల్స్ అగ్నిపర్వతం. ఈ ఫ్యాగ్రడాల్స్ అగ్నిపర్వతం కూడా నవంబర్
2023లో బద్దలవుతూ వార్తల్లోకి వచ్చింది. సో ఇలా ఇక్కడ పేర్కొన్న అగ్నిపర్వతాలను ఖచ్చితంగా చూడండి. మీకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని స్టాటిక్ అగ్నిపర్వతాలు కనబడతాయి, కానీ ఇవి కాంటెంపరీగా వార్తల్లోకి వచ్చిన యాక్టివ్ వాల్కెనోస్. వీటి నుండి ఖచ్చితంగా ఒక ప్రశ్న రానున్న పోటీ పరీక్షలో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించిన ఈ స్లైడ్ ఉంది కదా, ఈ స్లైడ్ని నేను నా పర్సనల్ వాట్సాప్ ఛానల్ మీకు ప్రవీణ్ సార్ అనే పేరుతో పర్సనల్గా నేను ఒక వాట్సాప్ ఛానల్ని ప్రారంభించాను. ఈ వాట్సాప్ ఛానల్లో రెగ్యులర్ మినిట్ టు మినిట్ కరెంట్ అఫైర్స్, మినిట్ టు మినిట్ అంటే ఒక టాపిక్ ఏదైనా వార్తలోకి వచ్చిందంటే ఆ నెక్స్ట్ అత్యంత తక్కువ సమయంలోనే మీకు నేను అందిస్తున్నాను డైరెక్ట్గా. సో అలా మినిట్ టు మినిట్ బ్రేకింగ్ న్యూస్ కరెంట్ అఫైర్స్ అనొచ్చు. అలా వాట్సాప్ ఛానల్ని ప్రవీణ్ సార్ పేరుతో నా పర్సనల్ ఛానల్ని ప్రారంభించాను. దీనికి సంబంధించి ఫాలో క్లిక్ చేయండి. లింక్ వచ్చేసి ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి ఓపెన్ చేయండి. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు రీసెంట్ కమ్యూనిటీ పోస్ట్లో కానివ్వండి, యూట్యూబ్ వీడియో కింద కానివ్వండి, అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో నేను విడుదల చేసిన షార్ట్స్ వీడియో కానివ్వండి, అక్కడ కామెంట్లో కానివ్వండి, డిస్క్రిప్షన్లో కనబడుతుంది. ఒకసారి ఫాలో చేయండి. ఈ స్లైడ్ని కూడా మీకు ఈరోజు వాట్సాప్ ఛానల్లో అందించడం జరిగింది. సో చూడండి ఒకసారి, ఓకేనా? అండ్ నెక్స్ట్, ఎట్టకేలకు కదిలిన అతిపెద్ద మంచు ఫలకం, సూపర్లేటివ్ టాపిక్. దాదాపు దుబాయ్ అంత విస్తీర్ణంతో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మంచు ఫలకంగా గుర్తింపు పొందిన A23A 30 ఏళ్లకు పైగా విరామం తర్వాత ఎట్టకేలకు కదిలిందంట. 1986లో అంటార్కిటిక్ తీరరేఖ నుంచి విడిపోవడం ద్వారా A23A అనేది ఏర్పడింది. ఆపై అది కొంత దూరం ప్రయాణించి వెడ్డెల్ సముద్రంలో అడుగు భాగాన్ని తాకి నిలిచిపోయింది. దాని విస్తీర్ణం 4000 చదరపు కిలోమీటర్లు. దుబాయ్ విస్తీర్ణం 4114 చదరపు కిలోమీటర్లు అంట. ప్రస్తుతం మంచు ఫలకం ఎట్టకేలకు సాగర అడుగు భాగం నుంచి వేరుపడి వేడి జలాల వైపు కదులుతున్నదని పరిశోధకులు గుర్తించారు. ప్రపంచంలోని చాలా పెద్ద మంచు ఫలకాలకు భిన్నంగా A23A తన ఆవిర్భావం నాటి నుంచి ఇప్పటిదాకా కేవలం కొన్ని వందల కిలోమీటర్లు మాత్రమే కదిలిందని చెప్తున్నారు. A23A గుర్తుంచుకోండి, అతిపెద్ద మంచు ఫలకం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ ఒక పేరు మార్పు సంబంధిత అంశం వార్తల్లోకి వచ్చింది. రీసెంట్గా నేను CA 360లో స్పెషల్ వీడియోస్గా కొన్ని వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను. స్పెషల్ వీడియోస్ అంటే ఇందాక నేను చెప్పిన కదా, ఏ పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా చదవాల్సిన అంశాలు. లాస్ట్ 1.5 ఇయర్లో వార్తల్లోకి వచ్చిన పేరు మార్పు సంబంధిత అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని నేను అందించాను. చూడండి, దాదాపు 50-60 టాపిక్స్ ఉంటాయి ఒకటి దగ్గర. సో ఇక్కడ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటిని కేంద్ర ప్రభుత్వం పేరు మారుస్తుంది. మరి కొత్త పేరు ఏంటంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్గా, ఆయుష్మాన్ భారత్ హెల్త్ సెంటర్ కాస్త ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్గా నామకరణంతో వార్తలకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం మార్చింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ కేంద్రాల పేరు మారనుంది. ఇక నుంచి వాటిని ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్గా పిలవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఆరోగ్యం పరమందనం అని ట్యాగ్లైన్ కూడా పెట్టారు. ట్యాగ్లైన్ కూడా అడుగుతారు కొన్ని. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ వారు గత శనివారం రోజున నవంబర్ 25 రోజున సర్క్యులర్ విడుదల చేశారు. పాత పేరేంటి, కొత్త పేరేంటి, ట్యాగ్లైన్ ఏంటి సరిపోతుంది. దేశంలో 1.6 లక్షల ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ కేంద్రాలు ఉన్నాయని, ఇక నుంచి వాటిని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్గా పిలవబోతున్నారంట. గుర్తుంచుకోండి. అండ్ స్పేస్ ఎకానమీకి సంబంధించి, అంతరిక్ష వాణిజ్యానికి సంబంధించి భారత్ తరపున ఇస్రో సాధిస్తున్న విజయాలు అత్యద్భుతం. ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనత భారతదేశం సాధిస్తుంది బికాజ్ ఆఫ్ ఇస్రో. రీసెంట్ చంద్రయాన్ 3 అటువంటివి. కానీ అంతరిక్ష వాణిజ్యంలో మన పాత్ర చాలా తక్కువ, జస్ట్ బిలో 2% ఎకానమీలో, స్పేస్ ఎకానమీలో. మరి ఆ వాణిజ్యానికి సంబంధించిన ఒక అప్డేట్, 2040 నాటికి $40 బిలియన్ల భారత అంతరిక్ష వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను చూడబోతున్నామని ఇస్రో ప్రస్తుత చైర్పర్సన్ మనకి ఎవరు ఎస్ సోమనాథ్ గారు చెప్పడం జరిగింది. భారత అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థ ఇంతకు చేరబోతోందని ఎస్ సోమనాథ్ గారు చెప్పారు. దాంతోపాటు కన్సర్న్ మినిస్టర్ ఆఫ్ S&T ఎవరు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, జితేంద్ర సింగ్ గారు వెల్లడించారు. భారత అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థ 2040 నాటికి $40 బిలియన్ చేరుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు తెలిపారు. ఈ మొత్తం $100 బిలియన్ వరకు వెళ్ళే అవకాశం కూడా ఉందని కొన్ని విదేశీ సంస్థలు అంచనా వేసినట్లు పేర్కొన్నారు.
భవిష్యత్తులో శాస్త్రవేత్తలకు మెరుగైన పని వాతావరణము ఏర్పడుతుందని తెలిపారు. ప్రస్తుతం భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ అంత ఆశాజనకంగా లేదు. అది $8 బిలియన్ మాత్రమే ఉందంట. వేగవంతమైన వృద్ధి నమోదు చేస్తున్నాం. ఐరోపా ఉపగ్రహాల ప్రయోగాల వల్ల 230 నుంచి 240 మిలియన్ యూరోలు, అమెరికా శాటిలైట్ల ప్రయోగం నుంచి 170 నుంచి 180 మిలియన్ డాలర్లు ఆర్జించాం అని వివరించారు. ఇస్రో తొలి రాకెట్ను ప్రయోగించి 60 వసంతాలు పూర్తయిన వేళ మీకు దీనిపైన స్పెషల్ ఆర్టికల్ నేను నా పర్సనల్ వాట్సాప్ ఛానల్ ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేశాను. చూడండి, ఇవన్నీ స్లైడ్స్ కూడా మీకు అక్కడ పోస్ట్ చేస్తున్నాయి. ఈ అన్ని స్లైడ్స్ మీకు అందుబాటులో ఉంటాయి, చూడండి ఒకసారి. ఓకేనా? అందులో భాగంగా చెప్పడం జరిగింది. ఏ సంవత్సరానికి ఎంత ఆర్థిక వ్యవస్థకి భారతదేశం యొక్క స్పేస్ ఎకానమీ చేరబోతోంది అని ఇటీవల జితేంద్ర సింగ్ గారు చెప్పారు, కన్సర్న్ మినిస్టర్. అఫ్ఘన్ రాయబార కార్యాలయాన్ని భారతదేశంలో మూసివేస్తారు. నవంబర్ 23 నుండి ఇన్యాక్టివ్. చూడండి, భారత్లో తమ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంబసీ ప్రకటించింది. దీంతో 2023 నవంబర్ 23 నుంచి దేశంలో తమ దౌత్య కార్యాలయాలు ఏవైతే ఉంటాయో నిలిచిపోయినట్లు తెలిపింది. వాస్తవానికి సెప్టెంబర్ 30 నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ కార్యకలాపాలు భారత్లో నిలిచిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల ప్రభుత్వాన్ని భారత్ ఇంకా గుర్తించలేదు. ఈ క్రమంలోనే ఆ దేశ రాయబార కార్యాలయానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం లేదు. దీంతో తమ పట్ల భారత్ నిర్లక్ష్యం వహిస్తోందని ఎంబసీ తాజాగా నిర్ణయించింది. అండ్ అహ్మదాబాద్ ముంబై భారతదేశంలోని తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అందులో కీలక ప్రక్రియ పూర్తయిందంట. కేంద్ర మంత్రి రైల్వే శాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. కేంద్రంలో ఐటీ శాఖ మంత్రి కూడా తనే. అహ్మదాబాద్ అండ్ ముంబై, గుజరాత్లోని అహ్మదాబాద్ మరియు దేశ ఆర్థిక రాజధాని ముంబై మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కీలక ప్రక్రియ పూర్తి అయినట్లు రైల్వే మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ గారు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్ ఖాతాలో అంటే ట్విట్టర్లో షేర్ చేశారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో పురోగతి 251.40 కిలోమీటర్ల మేర పిల్లర్లు, 103.24 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం అని వీడియోను ట్వీట్ చేశారు. గుర్తుంచుకోండి. సో ఈ ప్రాజెక్టును జాతీయ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షిస్తోంది. సో ఇక్కడ ఆ ట్వీట్ ఏదైతే ఉంటుందో ఒకసారి చూడవచ్చు మీరు. అండ్ ప్రపంచ పర్యావరణ కార్యాచరణ సదస్సు కాప్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యుఎన్ఎఫ్సిసికి సంబంధించి ప్రతి ఏటా కాప్ సదస్సులు జరుగుతాయి. లాస్ట్ ఇయర్కి అంత సిగ్నిఫికెన్స్ లేదు. COP 27 ఈజిప్ట్లో జరిగింది. అంతకంటే ముందు గ్లాస్గోలో జరిగింది. అది చాలా ఇంపార్టెంట్. COP 26 అందులో భారత ప్రధాని పంచామృత 5 సిద్ధాంతాలను ప్రకటించారు, సాధించాల్సిన లక్ష్యాలు. వాటిపైన అడగవచ్చు. ఇక్కడ చూడండి, దుబాయ్ పర్యటన, మోదీ గారు దుబాయ్కి వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం COP 28కి ఆతిథ్యం ఇస్తోంది దుబాయ్ UAEలో. గుర్తుంచుకోండి, ఈ మంత్ 28 అంటే రేపటి నుండి ప్రారంభమవుతుంది. నరేంద్ర మోదీ గారు అందులో పార్టిసిపేట్ చేయనున్నారు. దుబాయ్ వేదికగా ఈ వారం జరగనున్న ప్రపంచ పర్యావరణ కార్యాచరణ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొననున్నారు. ఇందుకోసం ఈ నెల 30 డిసెంబర్ 1వ తేదీల్లో ఆయన దుబాయ్లో పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిన్నటి రోజున నవంబర్ 26 రోజున తెలిపింది. 28వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సదస్సులో భాగంగా ప్రపంచ పర్యావరణ కార్యాచరణ సదస్సును నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 12 వరకు ఇది జరగబోతోంది. గుర్తుంచుకోండి. ఓకేనా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు అబుదాబి పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ దీనికి అధ్యక్ష బాధ్యతలు. గుర్తుంచుకోండి. అండ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రీసెంట్గా భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్లో ప్రయాణించడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇలా ఒక యుద్ధ విమానంలో ప్రయాణించిన తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన వ్యక్తిగా నరేంద్ర మోదీ గారు వార్తల్లోకి వచ్చారు. సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు గత శనివారం నవంబర్ 25 రోజున బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు విచ్చేసిన సందర్భంగా దేశీయంగా తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్లో ప్రయాణించారు. యుద్ధ విమానంలో దేశ ప్రధాని ప్రయాణించడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి కావడం విశేషం. గుర్తుంచుకోండి. ఓకేనా? తేజస్ ఇటీవల నరేంద్ర మోదీ గారు నవంబర్ మంత్లో ఏ యుద్ధ విమానంలో పర్యటించడం ఇటీవల కాలంలో ప్రాధాన్యతను సంతరించుకుంది అంటే తేజస్. అండ్ క్రీడలకు సంబంధించి లాస్ట్ వీక్ కూడా మనం ఇతని గురించి డిస్కస్ చేసాం. సో పంకజ్ అడ్వాణి మరొకసారి ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ సొంతం చేసుకొని వార్తల్లోకి వచ్చాడు. భారత క్యూ స్టార్ స్నూకర్ స్టార్ పంకజ్ అద్వానీ
ప్రపంచ టైటిళ్ల వేట కొనసాగిస్తున్నాడు. జోరు ప్రదర్శిస్తూ అతడు రోజుల వ్యవధిలో ఒకే వేదికలో మరో బిలియర్డ్స్ ప్రపంచ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. మొత్తం ప్రపంచ టైటిల్ సంఖ్య దీనితో ఈ విజయంతో 27కు చేరిందట. 2003లో తొలిసారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన పంకజ్ మొత్తం మీద 17 బిలియర్డ్స్ 10 స్నూకర్ టైటిల్లు తన ఖాతాలో వేసుకున్నాడు, గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో ఫార్ములా 1 స్పీడ్ కార్ రేసింగ్ అంటేనే గుర్తొచ్చేది మ్యాక్స్ వెర్స్టాపెన్. ఇటీవల అబుదాబిలో ముగిసిన, అంటే యూఏఈలో ముగిసిన, అబుదాబి వేదికగా ముగిసిన గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 ఛాంపియన్షిప్లో మరొకసారి విజయాన్ని నమోదు చేశాడు. ఈ సీజన్లో 19వ విజయం నమోదు చేశాడు. ప్రస్తుతం అతను ప్రపంచ ఛాంపియన్గా ఫార్ములా 1 ఛాంపియన్గా ఉన్నారు. కెరీర్లో 3rd టైం, గుర్తుంచుకోండి. ఫార్ములా 1 దిగ్గజ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్, సో రెడ్ బుల్ డ్రైవర్, ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 19వ టైటిల్ని కైవసం చేసుకున్నాడు. సో ఆదివారం అంటే నిన్నటి రోజున నవంబర్ 26న జరిగిన అబుదాబి గ్రాండ్ ప్రీ రేసును మ్యాక్స్ వెర్స్టాపెన్ గెలుచుకున్నాడు. ఓవరాల్గా అతనికి ఇది 54వ టైటిల్ కాగా అత్యధిక టైటిల్ సాధించిన వారిలో సెబాస్టియన్ వెట్టెల్ను అధిగమించి 3వ స్థానానికి చేరుకున్నాడు, గుర్తుంచుకోండి. ఇప్పటివరకు ఫార్ములా 1లో హైయెస్ట్ టైటిల్స్ లూయిస్ హ్యామిల్టన్, ఇంగ్లీష్ ఆటగాడు. నెక్స్ట్ సెకండ్ మైకేల్ షూమాకర్ 91, తర్వాత ఇప్పుడు ఇతను వచ్చారు మ్యాక్స్ వెర్స్టాపెన్, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అండ్ వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలు ఇటీవల మౌంట్ ఎట్నా నిన్నటి రోజున వార్తల్లోకి వచ్చింది, ఇటలీలోని అగ్నిపర్వతం. అండ్ ఎట్టకేలకు కదిలిన అతిపెద్ద మంచు ఫలకం అనే అంశము A23A మంచు ఫలకం. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కేంద్రాలు ఇక మీదట ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లుగా చూడబోతున్నాం. 2040 నాటికి $40 బిలియన్ భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ చూడబోతున్నాం. ఆఫ్ఘన్ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ పేర్కొంది. అహ్మదాబాద్ ముంబై భారతదేశంలోని తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పురోగతి. ప్రపంచ పర్యావరణ కార్యాచరణ సదస్సుకు మోదీ గారు వెళ్ళనున్నారు. ఈ సంవత్సరం COP28కి ఆతిథ్యం దుబాయ్. అండ్ తేజస్లో ప్రయాణించిన నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ పంకజ్కు గ్రాండ్ డబుల్ ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ సొంతం చేసుకున్నారు. కెరీర్లో 27th టైటిల్. మ్యాక్స్ వెర్స్టాపెన్ ఈ సీజన్లో 19వ విజయంతో సంచలనంతో వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.